హీరో అల్లు అర్జున్ పోలీసు అరెస్ట్ చేసిండ్రు. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కాపీ బయటకు వచ్చింది. ఏం జరగబోతుంది అసలు ఈ కేసును మనం ఎట్లా చూడాలి? చార్జ్ షీట్ పకడ్బందీగా రాస్తే గ్యారెంటీగా జైల్లో ఉంటాడు పర్మనెంట్ 10 ఏళ్ళు. సినిమా ప్రమోషన్ కోసం వస్తే సినిమాకి వచ్చిన చచ్చిపోడు. ఆ కేసులు ఏమైనా తేలినాయి ఇప్పటివరకు? వాళ్ళు దే కెన్ ఇన్ఫ్లుయెన్స్ పొలిటీషియన్స్, దే కెన్ ఇన్ఫ్లుయెన్స్ పోలీస్ వాళ్ళ ఫెయిల్యూర్స్ కూడా కనపడుతున్నాయి. థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళ మీద కూడా చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుంది ఇందులోనే. 105లో ఏంటంటే 10 ఏళ్ల శిక్ష ఉంది, 10 years అండ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది. అందరికీ నమస్తే. పుష్ప హీరో అల్లు అర్జున్ పోలీసు అరెస్ట్ చేసిండ్రు. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కాపీ బయటకు వచ్చింది. కంప్లైంట్ కాపీ మనకు కనిపిస్తుంది. ఏం జరగబోతుంది అసలు ఈ కేసును మనం ఎట్లా చూడాలి? ఎందుకు అరెస్ట్ చేసినారు మీకు అందరికి ఐడియా ఉంది కదా. సినిమా రిలీజ్ రోజు సంధ్య 70 mm ఒక ఫ్యామిలీ సినిమా జూనికి వచ్చిండ్రు. ప్రీమియర్ షో నైట్ 9:30కి తొక్కిసాట జరిగింది. అల్లు అర్జున్ పోయినప్పుడు ఒక సినిమా జూనికి వచ్చిన ఆ ఫ్యామిలీలో మహిళ చనిపోయింది. వాళ్ళ అబ్బాయి ఇప్పటికి సీరియస్గా ఉంది. ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. దీని గురించి మాట్లాడదాం. మనతో హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గోపాల్ శర్మ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్ ఏం చెప్తారు ఈ అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ మీ చేతిలో ఉంది, అన్నీ ఉన్నాయి, ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు? యాక్చువల్గా ఇందులో అందరి నెగ్లిజెన్స్ కనపడుతుందండి. ఫస్ట్ థియేటర్ మేనేజ్మెంట్, సెకండ్ పోలీస్ వాళ్ళది, థర్డ్ అల్లు అర్జున్ కూడా అందరికీ తెలుసు ఈజ్ అ వెరీ రినౌండ్ యాక్టర్, చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అటువంటి వాళ్ళు వస్తున్నప్పుడు లోకల్ పోలీసు వాళ్ళకి చెప్పానని ఆయన చెప్పుకుంటున్నాడు. కానీ ఎలాబరేట్ బందోబస్తు ఉండాలి. ఒక మంత్రికి ఎంతమంది బందోబస్తు ఉంటుందో అంతకన్నా పాపులర్ అండ్ క్రేజీ. యువకులు ఏమవుతుంది ఇవాళ రేపు, అరే మా ఇష్టమైన హీరో కనపడితే సెల్ఫీలు దిగుదాము, అట్లా ఆ మాబ్ మెంటాలిటీతోని మాస్ పబ్లిక్ లోపలికి వచ్చేటప్పటికి అక్కడ తొక్కిసలాట జరిగింది. యాక్చువల్గా 4th నైట్ నాడు ప్రీమియర్ షో జరిగింది. 5th రిలీజ్ అయితే 1 day బిఫోర్ ప్రీమియర్ షో జరిగింది. ఆ ప్రీమియర్ షోకి టికెట్లు కూడా అమ్మినారు వీళ్ళు. పాపం వాళ్ళుగా బీద ఆ చనిపోయిన వ్యక్తులు కూడా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, చాలా కాస్ట్లీ టికెట్లు, 1000 రూపాయల టికెట్లు పెట్టి కొనుక్కొని వచ్చినారు వాళ్ళు. అంత కాస్ట్లీ పెట్టుకొని వస్తే మామూలు మీడియా మధ్యతరగతి కన్నా తక్కువ ఇది గల కుటుంబం అది. అయితే అక్కడ నెగ్లిజెన్స్ ఏం జరిగిందంటే థియేటర్ యాజమాన్యము ముందే కనుక పెద్ద ఎత్తున పోలీసులను పెట్టుంటే ఈ ఇన్సిడెంట్ జరిగి ఉండేది కాదు. సరే జరిగింది. ఇంకోటి ఇక్కడ ఏంటంటే కొన్ని పోలీసు వాళ్ళ ఫెయిల్యూర్స్ కూడా కనపడుతున్నాయి ఎఫ్ఐఆర్స్ అవుతే. ఏంటంటే సెక్షన్ 105, సెక్షన్ 118 సబ్సెక్షన్ 1 రెడ్ విత్ సెక్షన్ 35 బిఎన్ఎస్ యాక్ట్. బిఎన్ఎస్ అంటే ఇంతకుముందు ఐపీసీ ఉండేది, ఇండియన్ పీనల్ కోడ్కి ఇప్పుడు భారత్ న్యాయ సంహిత కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. యా డెఫినెట్గా. ఇదేంటంటే సెక్షన్ 105 ఒకటి చాలా సీరియస్ అఫెన్స్ ఇది. ఇదేంటంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంటే అతను వ్యక్తి చనిపోయినాడు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అక్కడ హడావిడి జరగటం వల్ల, స్టాంపేడ్ జరగటం వల్ల ఒక వ్యక్తి చనిపోయినాడు. అక్కడున్న వ్యక్తులకు కానీ థియేటర్ మేనేజ్మెంట్కి కానీ అల్లు అర్జున్కి కానీ వాళ్ళు ఎవరిని చంపాలని ఇంటెన్షన్ కాదు. చంపాలని ఇంటెన్షన్ ఉంటే మర్డర్ కేసు పెడతారు, అది 103 వస్తుంది. ఇక్కడ ఏంటంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఇక్కడ ఇంటెన్షన్ లేదు, ఫలానా వ్యక్తిని నేను చంపాలా అని ఇంటెన్షన్ లేదు. ఎవరికి? మేనేజ్మెంట్కి ఉండదు, అల్లు అర్జున్ కూడా ఉండదు. సో అందుకు ఇది ఇంపార్టెంట్. అయితే 105లో ఏంటంటే 10 ఏళ్ల శిక్ష ఉంది, 10 years అండ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది ప్రూవ్ అయితే. అయితే అక్కడ కామన్ ఇంటెన్షన్, ఇంతకుముందు సెక్షన్ 34 ఉండేది, దానికి ఇప్పుడు సెక్షన్ 35 చేసినారు. పాత యాక్ట్లోనేమో సెక్షన్ 34 అంటే కామన్ ఇంటెన్షన్. అక్కడున్న గ్రూప్ కానివ్వండి, ఆ థియేటర్ మేనేజ్మెంట్ కానివ్వండి, అందరు కలిసి కామన్ ఇంటెన్షన్తో ఆ విధంగా జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది అని పెట్టారు. తర్వాత థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళ మీద కూడా చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుంది ఇందులోనే. కల్పబుల్ హోమిసైడ్లో వాళ్ళు కూడా భాగస్వాములు అని అర్థం. ఇది ఈ 105 సెక్షన్. చంపాలని ఇంటెన్షన్ లేదు కానీ చనిపోయినాడు వ్యక్తి. ఎవరి వల్ల చనిపోయినాడు? ఆ స్టాంపేడ్ వల్లనో, వాళ్ళ నిర్లక్ష్యం వల్లనో, వాళ్ళ నెగ్లిజెన్స్ వల్లనో. వాళ్ళు చెప్పచ్చు రేపొద్దున డిఫెన్స్లో,
యాక్సిడెంటల్ డెత్ అండి అని చెప్పచ్చు. కానీ ఇక్కడ నెగ్లిజెన్స్ పార్ట్ ఎక్కువ ఉంది. ఇద్దరు నెగ్లిజెన్సే. ఒక పాపులర్ సినిమా యాక్టర్ పోయి నేను రోడ్ల మీద తిరుగుతా అంటే అక్కడ స్టాంపేడ్ అయ్యి చనిపోతే ఆయన బాధ్యత తీసుకోవాలి కదా. ఓకే. సో మేనేజ్మెంట్కి ఎంత బాధ్యత ఉంటుందో అల్లు అర్జున్ కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఇది చాలా సీరియస్ సెక్షను, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కాబట్టి డెఫినెట్గా. అయితే ఈ మధ్య అమెండ్మెంట్ చేశారు బిఎన్ఎస్లో సెక్షన్ 105. అంతకుముందేమో 304 అని ఉండే ఐపీసీలో. 304 ఏం చెప్తుందంటే అప్ టు 10 years ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. ఇప్పుడు దాన్ని మార్చి ఏమన్నారంటే నాట్ బిలో 5 years. అంటే 5 ఏళ్ళ అప్ టు 10 years అంటే 2 ఏళ్ళు వేయచ్చు, 3 ఏళ్ళు వేయచ్చు. ఓకే. జడ్జి గారి శిక్ష. బట్ ఇక్కడ ఇందులో మార్పు ఏం చేశారంటే బిఎన్ఎస్లో 5 years కన్నా తక్కువ కాకుండా 5 to 10 years లోపల ఎంత వేయచ్చు. అంటే ఇట్ మే బి 5 years, ఇట్ మే బి 8 years, ఇట్ మే బి 10 years ఆర్ ఫైన్, 20,000 రూపాయలు ఫైన్. లేదు లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా వేయచ్చు. అది జడ్జి గారికి ఆ రోజు పోలీసులు ఛార్జ్షీట్ వేసిన తర్వాత వాళ్ళు వేసే ఛార్జ్షీట్ కూడా చాలా పకడ్బందీగా తయారు చేయాలి. ఏదో వేషాం ఛార్జ్షీటు. జనరల్గా పోలీసు వాళ్ళు చేసేది ఏంటంటే ఆ రైటర్ మీద ఆధారపడి ఉంటారు, అతను ఏదో రాస్తాడు, ఆ ఎస్హెచ్ఓ సిఐ ఎస్హెచ్ఓ ఉంటాడు, గుడ్డిగా చూడకుండా సంతకాలు పెడతారు. ఇప్పుడు మీ దగ్గర కంప్లైంట్ కాపీ కూడా ఉంది సార్. ఎస్. ఆ కంప్లైంట్ కాపీ చూస్తే మీకు ఏమనిపించింది? అంటే పోలీసు వాళ్ళు చాలా తప్పులు చేస్తుంటారు కదా. డెఫినెట్గా ఇందులో ఇంపార్టెంట్ కేసు ఇది. అవును. ఇందులో ఏంటంటే ఎఫ్ఐఆర్లో చూడండి, ఇక్కడ 4th నాడు రాత్రి 9:40కి జరిగిందని 5వ తారీఖు రాస్తున్నారు. ఓకే. ఎఫ్ఐఆర్ 5వ తారీఖు ఇష్యూ చేశారు. 4th నాడు ఇన్సిడెంట్ జరిగింది రాత్రి 9:40 అని. ఇమీడియట్గా అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తారు అక్కడ పోలీస్ స్టేషన్కి. అరగంటలో ఇంటిమేషన్ ఇస్తారు. ఇమీడియట్గా వాళ్ళు ఏం చేయాలి, కంప్లైంట్ వచ్చినా రాకపోయినా జనరల్ డైరీ అని ప్రతి పోలీస్ స్టేషన్లో ఉంటుంది. ఆ జనరల్ డైరీలో ఇట్లా ఇన్సిడెంట్ జరిగింది అని అట్లీస్ట్ ఎంట్రీ రాయాల. ఓకే. అది వాళ్ళ పోలీసుల బాధ్యత. పోలీసులు లేకపోతే అది వేరే. మీ పోలీసులు అక్కడే ఉన్నారు, మీ కన్సర్న్ లా అండ్ ఆర్డర్ పోలీసులు ఉన్నారు, వాళ్ళు ఇంటిమేషన్ కూడా ఇచ్చి ఉంటారు, ఎందుకంటే అంత పెద్ద ఇన్సిడెంట్ కాబట్టి. ఇమీడియట్ అక్కడ ఉన్న ఎస్హెచ్ఓనో లేకపోతే రైటరో లేకపోతే ఎస్ఐఓ డ్యూటీ మీద ప్రతిరోజు 24 hours ఒక ఎస్ఐ ఉండాలి. ఓకే. 24 hours ఉంటాడు. అంటే మారుతారు, 8 hours ఒకళ్ళు మారుతారు, బట్ ఒకళ్ళు అయితే కంపల్సరీ ఉంటారు త్రూఅవుట్ నైట్ కూడా. అతని డ్యూటీ ఏంటంటే ఆ జనరల్ డైరీలో రాసి ఉండాలి. బట్ 5వ తారీఖు రాసినట్టు కనపడుతుంది ఎఫ్ఐఆర్. 4th రోజు నైట్ ఇన్సిడెంట్ జరిగితే 4th నాడు నైటే జనరల్ డైరీలో రాయాలా, కానీ ఇక్కడ 5th నాడు రాశారు. ఇవేంటంటే 5th నాడు ఎఫ్ఐఆర్ చేసే ముందు తెల్లవారుజామున 4 గంటలకు కంప్లైంట్ వచ్చింది, 4:10 గంటలకి 5వ తారీఖు నాడు. అంటే చనిపోయింది ఏ రాత్రో అదే రోజు చనిపోయినాడు. 9:40కి ఇన్సిడెంట్ అయింది, 10కి ఏదో ఐడెంటిఫై అయినది ఆ డెడ్ బాడీ. అక్కడ దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ తీసుకుపోయినారు, వాళ్ళు డెత్ అని డిక్లేర్ చేసినారు. అదే రోజు కనుక డైరీలో రాసి ఉండాలి, ఎందుకంటే డిఫెన్స్ వకీలం అడుగుతాం మేము, మీకు ఇన్సిడెంట్ ఎప్పుడు తెలిసింది అంటారు క్రాస్ ఎగ్జామినేషన్లో ఇన్స్పెక్టర్ని. ఆయన అని చెప్తాడు 9:40కి తెలిసింది సార్, మా పోలీసు వాళ్ళు అక్కడే ఉన్నారు, మరి జనరల్ డైరీలో ఎంట్రీ చేశారా అంటారు. వాడు నోరు తెరుస్తారు. 5వ తారీఖు చేశాము, ఎందుకంటే కనపడుతుంది కదా. మీ జనరల్ డైరీ కూడా పోలీసు వాళ్ళు కోర్టుకు తెప్పించుకుంటాం మేము డిఫెన్స్ అడ్వకేట్లం. మీరు జనరల్ డైరీ తెచ్చారా అని అడుగుతాం, తేలేదంటే తెమ్మని అడుగుతాం. అవి కూడా అంటే ఇవన్నీ లేకున్నా చిన్న చిన్న ఇన్సిడెంట్స్, కానీ మైనరే. కానీ జడ్జి గారి మైండ్లో పోలీసులు తప్పు చేశారనే దాని ఇష్యూని మేము కూర్చోబెట్టగలుగుతాం డిఫెన్స్ అడ్వకేట్స్. వీళ్ళు తప్పు చేశారు, టెక్నికల్గా తప్పు చేసినా కూడా శిక్ష తప్పించుకునే అవకాశం ఉంటుంది. సార్ ఇట్లాంటి కేసులు ఏమైనా చూసింటారా మీరు? చాలా. అట్లా కాదు, ఒక సినిమా ప్రమోషన్ కోసం వస్తే సినిమాకి వచ్చిన చచ్చిపోడు, ఆ కేసులు ఏమైనా తేలినాయి ఇప్పటివరకు? తేలవండి. ఎందుకు తేలవంటే 2-3 ఇన్సిడెంట్స్, 2-3 అవకాశాలు. ఒకటి రిచ్ పీపుల్, వీళ్ళంతా వాళ్ళు దే కెన్ ఇన్ఫ్లుయెన్స్ పొలిటీషియన్స్, దే కెన్ ఇన్ఫ్లుయెన్స్ పోలీస్, దే కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద గవర్నమెంట్, దే కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీవన్. అప్పుడు ఏమవుతుందంటే ఛార్జ్షీట్ ఇప్పుడే వేయరు కదా. అవును, 90 days టైం ఉంటుంది పోలీసులకి ఛార్జ్షీట్ వేయడానికి. గ్రేవ్ అఫెన్స్ కాబట్టి 90 days టైం ఉంటుంది. 90 days లోపల ఎప్పుడన్నా ఛార్జ్షీట్ వేస్తారు. ఈ లోపల సినిమా పెద్దలు పోతారు, చిరంజీవి గారు పోవచ్చు, వాళ్ళ అల్లు అర్జున్ తండ్రి పేరు ఏదో ఉంది, అరవింద్ పోవచ్చు, ఎవరినో కలవచ్చు పెద్దలని. హోమ్ మినిస్టర్ లేడు కాబట్టి ముఖ్యమంత్రినే కలవచ్చు, ఏముంది అందులో, కలుస్తారు పోయి. అప్పుడు అంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి జరిగే అవకాశాలు ఉంటాయని చెప్తున్నా, కానీ రేవంత్ రెడ్డి చేస్తాడని చెప్పట్లేదు నేను ఇక్కడ. ఓకే, ఛాన్సెస్ ఆర్ దేర్.
ఇన్ఫ్లుయెన్సర్ కేసు ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి అంతా ఇప్పుడు వాళ్ళ చిన్న ఆయన అక్కడ మామను ఆయన ఎవరు అక్కడ డిప్యూటీ సీఎం, అవును ఆయన కూడా అక్కడ హోమ్ మినిస్టర్ దగ్గర కూర్చుంటాడు అనుకోండి. అంటే హైపోథెటికలీ ఐఎమ్ టాకింగ్. కానీ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ లో కూడా క్లాషెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఉండొచ్చు, అసలు ఇదంతా క్లాషెస్ తోనే అయ్యిందేమో, ఉండొచ్చు. దాకపోయిందని. దట్ ఆల్సో మేబీ వన్ ఆఫ్ ద రీజన్ అయిండొచ్చు. కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇన్ఫ్లుయెన్స్ పొలిటీషియన్స్ ఈజీగా అవుతారు. ఓకే, అది మా ఎక్స్పీరియన్స్ లాస్ట్ 40 years నుంచి చూస్తున్నాం, అనేక కేసులు చూస్తున్నాం. మీకు 75% 80% శిక్షలు పడకుండా తప్పించుకుంటారు. 2-3 కారణాలు. ఒకటి, పోలీసు వాళ్ళు ఛార్జ్షీట్లో తప్పులు రాస్తారు, మెయిన్ కారణం. 2, విట్నెస్లు హోస్టైల్ అయిపోతారు. ఇప్పుడు ఈ కేసులో, అల్లు అర్జున్ కేసులో అక్కడ ఎవరినో విట్నెస్లు పెడతారు. ఆ ఇన్సిడెంట్లో పాల్గొన్న వాళ్ళు, జరిగిన వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళనో పెడతారు. వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉండదు. కోర్టుకు వచ్చి ఎస్ ఈ విధంగా జరిగింది మేము చూసాము అని చెప్పే అంత మైండ్ ఉండదు వాళ్ళకి. హీట్ అప్పటిదాకా కూడా ఉండదు. అప్పటిదాకా ఆ హీట్ ఉండదు. అవును, చెప్పాలనుకున్నా కూడా అప్పటికి అరే వాడికి 10 కోట్లు ఇస్తామండి. ఓకే, ఆ విట్నెస్కి 3 విట్నెస్లు 4 పెడతాం, ఒక్కొక్కడికి 5 కోట్లు ఇస్తాం. ఈ సినిమాకి వాడు 300 కోట్లు తీసుకున్నాడని చెప్తున్నారు కదా. అవును, వాడు 5 కోట్లు ఇస్తాడు విట్నెస్లకి. వాడు వచ్చి ఏం చెప్తాడు, నేనేం చూడలేదు సార్ అంటాడు. కోర్టు ఏమనలేదు, పోలీసు వాళ్ళు ఏమనలేరు. నాకు అసలు ఈ సంగతే తెలియదు, నేనేం చూడలేదు, ఆ రష్లో ఏం జరిగిందో నాకు తెలియదు అన్నాడు అనుకోండి. అంటే ఐ విట్నెస్ లేనట్టే కదా. అప్పుడు కోర్టు ఏం చేస్తే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అని ఉంటుంది. అక్కడ జరిగిన విషయాలను బట్టి ఆ సర్కమ్స్టాన్స్ని ఊహించుకొని కూడా శిక్ష చేయొచ్చు. ఓకే, ఐ విట్నెస్ హోస్టైల్ అయిపోయినాడు, నాకు తెలియదు, నేను చూడలేదు అన్నాడు అనుకోండి. కోర్టు ఏం చేస్తుంది, ఛార్జ్షీట్లో ఏమేమి రాశారో చూసి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంది కదా అని అంటారు. దాని మీద కూడా శిక్ష వేయచ్చు, 5 to 10 years వేయచ్చు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా వేయచ్చు. ఇప్పుడు ఆ సెక్షన్స్ ఉన్నాయి కదా సార్ ఎఫ్ఐఆర్లో, ఆ సెక్షన్స్ ఒకటే సీరియస్ ఉందా? ఒకటే సీరియస్, ఒక సెక్షన్ ఒకటేమో 118 అనేది గ్రీవియస్ హర్ట్, అంటే వేరే వాళ్ళకు కూడా ఇంజరీస్ జరిగినాయి కదా. అవును, దెబ్బలు తాకినాయి, వాళ్ళకి అప్లికబుల్ ఇది. ఆ వేరే దెబ్బలు తగిలిన వాళ్ళకి 118(1) సెక్షన్ 118 సబ్ క్లాస్ 1 రెడ్ విత్ సెక్షన్ 3(5) అంటే కామన్ ఇంటెన్షన్తో అక్కడ హల్లా జరిగింది, దానివల్ల ఇతరులు గాయపడ్డారు. గ్రీవియస్ హర్ట్ అంటే తీవ్రమైన గాయాలు పడి ఉంటాయి ఎవరికో వేరే వాళ్ళకి, మనం ఎఫ్ఐఆర్లో చూడలేదు. వేరే వాళ్ళకు కూడా ఇంజరీస్ అయినాయి కాబట్టి ఈ 118 సబ్ క్లాస్ 1 పెట్టున్నారు. 105 ఏమో కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, చనిపోయినందుకు 105. 105 సీరియస్ సెక్షన్. ఈ 3 సెక్షన్లలో 105 సీరియస్ సెక్షన్. సో నాకు కూడా సజెషన్ ఏంటంటే పోలీసులకు అనుకోండి, ద సో కాల్డ్ గ్రేట్ పొలిటీషియన్స్కి అనుకోండి, వాళ్ళు అట్లీస్ట్ ఈ కేసుని నీరు గార్చకుండా జాగ్రత్తగా ఛార్జ్షీటు, డైరెక్టర్ ప్రాసిక్యూషన్ని సజెషన్ తీసుకొని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సజెషన్ తీసుకొని ఛార్జ్షీట్ పకడ్బందీగా రాస్తే గ్యారంటీగా జైల్లో ఉంటాడు పర్మనెంట్ 10 ఏళ్ళు. ప్రూఫ్ అయిన తర్వాత. ప్రూఫ్ ఎప్పుడవుతుందండి? మీ ఛార్జ్షీట్ కరెక్ట్గా వేయాలి కదా. మీరు ఛార్జ్షీటే లుకలుకలు ఛార్జ్షీట్లో కొన్ని కావాలని కొన్ని ఇన్సిడెంట్స్ మిస్ చేసి రాస్తే ఛార్జ్షీట్ ప్రూవ్ కాదు కదా.